నమస్తే ఇందిర గారు. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచితాలు ఇవ్వచ్చా? ఏ మేరకు ఇవ్వచ్చు? ఎంతవరకు ఇవ్వచ్చు? దానికి మెజర్మెంట్స్ చెప్పండి. ఉచితాలు అనేది వాస్తవంగా ఎవరికి ఇవ్వకూడదు కూడా. ఉచితాలు ఇస్తున్నారంటే ఆ పేరుతో ఏదో ఒకటి మన నుంచి ఆశిస్తున్నారనేది అర్థం. 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైనటువంటి ప్రజలకి శాశ్వత ఆవాసాలు కల్పించాలనేది ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దాని గురించి మాట్లాడుతూ జడ్జిమెంట్ ఇస్తూ జస్టిస్ విఆర్ గగోయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ గారు ఏమన్నారంటే, ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రజలు పరాన్నజీవులైపోతున్నారు, సోమరిపోతులైపోతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక ఉచితాలను ప్రకటించి తర్వాత వాళ్ళు గెలిచాక అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల మీద ఇండైరెక్ట్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష భారం పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ల సమయంలో డబ్బులు పంచడము లేకపోతే ఇంకా మద్యము ఇంకేదో ఇస్తే అప్పుడు తీసుకొని ఆనందిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు అన్ని డబ్బులు పంచుతున్నారంటే మళ్ళీ అన్ని రకాల డబ్బులు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారని అర్థం అదే. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలు గ్రహించాలి. తర్వాత ఉచితాలను ఎంత మేరకు ఇవ్వాలి? అసలు ఉచితాలే ఇవ్వకూడదు. ప్రజలకు ఉపాధి కల్పించాలి ప్రభుత్వాలు, అంటే పని చేసుకోవడానికి. ఇప్పుడు రకరకాల వృత్తుల పనికి ఆహార పథకం. అక్కడ ఏంటంటే వాళ్ళ గ్రామాల్లో కావాల్సిన పనులు చేసుకోవడం, తద్వారా వీళ్ళకు డబ్బులు వస్తాయి, రోజువారీ కూలీ వస్తుంది, వాళ్ళ గ్రామంలో రహదారులు బాగవుతాయి, చెరువులను పూడిక తీసుకుంటారు, ఇంకేమైనా జలాశయాలు నిర్మించుకుంటారు, ఇట్లాంటి పనులు చేసుకుంటారనమాట. అంటే ప్రభుత్వాలు ప్రజలకి ఉపాధి సౌకర్యాలు కల్పించాలి. ఆ ఉపాధిలో భాగంగా తక్కువ వడ్డీలకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి. ఇవి చేసినట్లయితే ప్రజలు రకరకాల వృత్తులు చేసుకొని తమ జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటారనమాట. ఇప్పుడు ఒక మంగళ షాప్ ఉంది, అతను చిన్న కొట్లో పెట్టుకొని సరైన సౌకర్యాలు లేక నడిపించుకుంటున్నాడు. అతనికి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి ప్రభుత్వ రుణం ఇప్పించినట్లయితే అతను భయంతో ఆ రుణం ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మీద పెట్టుకొని ఉండగా కూడా మనం చూసాం. అవును, ప్లాట్ఫామ్స్ మీద మంగళ పెట్టుకొని చొరక చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము, అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధిని ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ప్రతి వృత్తికి. కానీ ఈ కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లడము అనేది ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలదే కదా బాధ్యత. మరి వాళ్ళు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తోంది అంటే మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు తెలుస్తుంది సుప్రీంకోర్టు ఇలా ఇచ్చింది అనేసి. బట్ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాధ్యమాలు ఏంటి? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, మీడియము, లా అండ్ ఆర్డర్, వీటి నుంచే ప్రభుత్వాలకు వెళ్ళాలి కదా. మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది అది ప్రజల్లోకి అవగాహన కల్పించడం. ఇప్పుడు ఫెయిల్ అయ్యేది అక్కడే అని నా భావన. మీరేమంటారు? వాస్తవంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఇటువంటి ఉచితాలు ప్రకటిస్తారు. మరి రాజకీయ పార్టీలు ఎట్లాగో మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోరు కదా. ప్రభుత్వాలు కూడా మరి ప్రజలకు ప్రామిస్ చేసినాం కాబట్టి వాటిని నెరవేర్చుకుంటేనే మళ్ళొక్క వచ్చేసారి మనం గెలుస్తామనే భావనతోటి ప్రభుత్వాలు ఉంటారు. ఇక మిగిలింది ఎవరు? మీడియా. అంటే మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అనేది ప్రజలకు నిజమైనటువంటి స్నేహితుడు నా దృష్టిలో. కాబట్టి మీడియానే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఇతర అనేక ప్రచార సాధనాల ద్వారా ప్రజల్లో చొప్పించాలి. ప్రజలు ఎప్పుడు నలుగురు కలిసి కూర్చున్నా కూడా వీటి గురించి చర్చించుకునే విధానంగా ఏర్పాట్లు చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే మొత్తానికి మీడియా మీదనే, మీడియాదే బాధ్యత అంటారు. మీదే బాధ్యత. మంచి చేసినా మీదే బాధ్యత, 10 మందికి చెడు చేసినా మీదే బాధ్యత అవుతుంది. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కూడా. మరి ప్రభుత్వ అధికారులుగా మీరేం చేయగలరు? ప్రభుత్వం మాకేం చెప్తుందో అది మేము శిరసా వహిస్తాం అనమాట. ప్రభుత్వం మాకు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టింది. వాటిని గౌరవిస్తూ మాకు ఇచ్చినటువంటి పనులు మేము పూర్తి చేస్తాం. మేము కూడా ఖాళీ సమయాల్లో లేకపోతే ఏదైనా ఫంక్షన్లో పోయినప్పుడు, నలుగురు కూర్చున్నప్పుడు మాకు వచ్చిన మంచి విషయాలు మేము చెప్తాం. కానీ మా పరిధి తక్కువ ఉంటుంది. మీడియా ఏంటంటే ప్రతి ఒక్కరు గమనిస్తారు కాబట్టి మీ పరిధి విస్తృతంగా ఉంటుంది. తర్వాత విద్య, వైద్య, ఇవి రెండే ఉచితాలకి అర్హత ఉన్న సేవలు. మిగిలినవన్నిటినీ ఉచితాలకి దూరంగానే ఉంచాలి అన్నది మా భావన. అయితే మీరేమంటారు? మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఉదాహరణకి మనం స్విట్జర్లాండ్ దేశం తీసుకున్నట్లయితే
అక్కడ విద్యా వైద్యం 2 కూడా ఉచితంగా ఉంది. ఆ దేశం భూమి మీద స్వర్గంతోటి పోల్చబడింది. భూతల స్వర్గం. భూతల స్వర్గం అని చెప్పి. అదే విధంగా మన దేశంలో కూడా ఆ 2 గనక ఇస్తే ప్రజలు ఎంతో సుఖపడతారు. అంతేకాకుండా అవినీతిని కూడా చాలా వరకు అరికట్టిన వాళ్ళమవుతాము. ప్రజల్లో జాగృతం కలుగుతుంది. దేశభక్తి పెరుగుతుంది. ఎందుకంటే సుఖాలున్నప్పుడు దేశాన్ని కూడా గౌరవించాలనిపిస్తుంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు దేశాన్ని తిట్టే వాళ్ళే ఉంటారు.